ఏంటి ఎమ్మెల్యే కొడుకు మొహం పగలగొట్టాడా? అరే ఇది నిజమేనా? ఆ ఫుడ్ డెలివరీ చేసే కిషోర్ గాడికి బాగా బలుపంటగా? అవునరా, ఆ కాలేజీలో అందరికన్నా గరీబ్ గాడు కిషోరే. కానీ చాలా బాగా చదువుతాడు వాడు, హ్యాండ్సమ్గా కూడా ఉంటాడు. అందుకే డబ్బున్న స్టూడెంట్స్ అందరికీ వాడంటే కుళ్ళు. వాళ్ళల్లో ఫస్ట్ ఉంటుంది లాస్యా. ఈసారి లాస్యా మరీ ఎక్కువ చేసిందిరా బాబు. ఏం చేసిందేంటి? లాస్యా వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ 5 స్టార్ హోటల్లో జరుగుతుంటే అక్కడ కిషోర్ని చూసి లాస్యా మూడ్ ఆఫ్ అయిపోయింది. కిషోర్ లాంటి బికారి పార్టీలో ఉంటే తన స్టాండర్డ్ తగ్గిపోతుందని పార్టీలో నుంచి కోపంగా వెళ్ళిపోతుంటే అప్పుడు సడన్ గా ఏమైంది? హోటల్ గేట్ దగ్గర కొంతమంది రిచ్ కిడ్స్ లాస్యాని అడ్డుకుని ఏడిపించారు. ఆ బ్యాచ్ లో ఎవరున్నారో తెలుసా? ఎవరు? మన లోకల్ ఎమ్మెల్యే కొడుకురా. వాడు పెద్ద గుండాగాడు. ఆ ఎమ్మెల్యే గాడు అయితే శాల్తీలు గాయబ్ చేసేస్తాడు. వామ్మో, నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ అయ్యింది ఎవ్వరు ఊహించనే లేదురా. ఎమ్మెల్యే కొడుకు మొహం మీద గుమ్మని ఒక గట్టి పంచిపడింది. కొట్టింది ఎవరనుకున్నావు? ఎవరు? మన బికారి కిషోర్ గాడు. ఏంటి ఎమ్మెల్యే కొడుకు మొహం పగలగొట్టాడా కిషోర్? వాడొక్కడదే కాదు, వాడి ఫ్రెండ్స్ అందరికీ బాక్సులు బద్దలు కొట్టాడు. భయపడే బ్యాచ్ అంతా పారిపోయారు. ఓ, అంటే లాస్యా అండ్ ఫ్రెండ్స్ ముందు కిషోర్ పెద్ద హీరో అయిపోయి ఉంటాడే. అక్కడే కథలో ట్విస్ట్ పడింది. అదేంటి? లాస్యా అండ్ ఫ్రెండ్స్ అంతా కిషోర్ని తిట్టడం మొదలు పెట్టారు. ఎందుకు? ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కిషోర్తో పాటు వాళ్ళను కూడా ఏం చేస్తాడని వణికిపోయారు. అది నిజమే, మరి ఏంటి సొల్యూషన్? లాస్యా వాళ్ళంతా కిషోర్ని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమన్నారు. అందరూ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళారు. కానీ అక్కడ జరిగిన సంగతికి అందరి మైండ్లు బ్లాక్ అయిపోయాయి. ఏం జరిగిందేంటి అక్కడ? కిషోర్ని చూడగానే టక్కున ఎమ్మెల్యే సీట్లో నుంచి లేచి 2 చేతులు జోడించి, కిషోర్ సార్ మీరెందుకు వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిగా అన్నాడు. ఏంటి నిజమా? ఆ ఎమ్మెల్యే కిషోర్ గురించి చెప్పిన రహస్యం విని అందరూ అవాక్కయ్యారు. ఆ ఎమ్మెల్యే కిషోర్ గురించి ఏం చెప్పాడరా? అసలు కిషోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాడి కాలేజ్ ఫ్రెండ్స్ కూడా తెలియని ఆ రహస్యం ఏంటి? కొంపతీసి కిషోర్ ఒక పేదవాడిలా నటిస్తున్నాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకో, శ్రీమంతుడి షో విను.